నమస్కారం మిత్రులారా, నా పేరు అడ్వకేట్ భాస్కర్. ఈరోజు వీడియోలో కొత్తగా ప్రాక్టీస్ ప్రారంభించిన లాయర్లు బెయిల్ మ్యాటర్లో కోర్టులో ఎలా ప్రిపేర్ కావాలి అనే విషయాన్ని సింపుల్గా తెలుసుకుందాం. బెయిల్ హియరింగ్స్లో సాధారణంగా పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్స్ అవసరం ఉండదు. క్లారిటీ, స్పీడ్, కాన్ఫిడెన్స్ చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు స్టెప్ బై స్టెప్గా చూద్దాం. కేసుని పూర్తిగా అండర్స్టాండ్ చేసుకోవాలి. ముందుగా మీరు ఆర్గ్యూ చేయబోయే కేసు గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ప్రత్యేకంగా ఈ విషయాలు చూడాలి. అక్యూజ్డ్ పై పెట్టిన సెక్షన్స్ ఏవి, అఫెన్స్ బెయిలబులా లేదా నాన్ బెయిలబులా, అఫెన్స్కి మ్యాక్సిమం పనిష్మెంట్ ఎంత, ఇన్వెస్టిగేషన్ ఏ స్టేజ్లో ఉంది, ఎఫ్ఐఆర్, రిమాండ్, ఛార్జ్షీట్, ఫీల్డ్ మొదలైనవి ఏవి అని. అలాగే ఈ డాక్యుమెంట్స్ తప్పకుండా చదవాలి. ఎఫ్ఐఆర్, అరెస్ట్ మెమో, రిమాండ్ అప్లికేషన్, కేస్ డైరీ అందుబాటులో ఉంటే, మెడికల్ రిపోర్ట్స్ రిలవెంట్ అయితే. ఫ్యాక్ట్స్ తెలియకుండా లిబర్టీ గురించి ఆర్గ్యూ చేయడం చాలా కష్టం. సరైన లీగల్ ప్రొవిజన్ తెలుసుకోవాలి. బెయిల్ కోసం మీరు ఏ ప్రొవిజన్లో అప్లికేషన్ వేస్తున్నారో క్లియర్గా తెలుసుకోవాలి. సాధారణంగా 3 టైప్స్ ఉంటాయి. అవి రెగ్యులర్ బెయిల్, యాంటిసిపేటెడ్ బెయిల్, డిఫాల్ట్ బెయిల్. ఇవన్నీ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973లోని ప్రొవిజన్స్ ఆధారంగా ఉంటాయి. కోర్టులో జడ్జి చాలాసార్లు డైరెక్ట్ లీగల్ క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి ప్రొవిజన్ గురించి క్లియర్గా నాలెడ్జ్ ఉండాలి. స్ట్రాంగ్ బెయిల్ గ్రౌండ్స్ ఐడెంటిఫై చేయాలి. బెయిల్ హియరింగ్లో అక్యూజ్డ్ ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేయడం అవసరం ఉండదు. కోర్టు సాధారణంగా ఈ విషయాలు చూస్తుంది. అక్యూజ్డ్ ఫ్లైట్ రిస్క్ కాదు. నెక్స్ట్, ఎవిడెన్స్ ట్యాంపర్ చేసే అవకాశం లేదు. క్రిమినల్ యాంటిసిడెంట్స్ లేవు. ఇన్వెస్టిగేషన్ చాలా వరకు కంప్లీట్ అయ్యింది. అక్యూజ్డ్ చాలా కాలంగా కస్టడీలో ఉన్నాడు. కో అక్యూజ్డ్కి బెయిల్ వచ్చింది. ప్రైమా ఫేషియా కేసు వీక్గా ఉంది. సాధారణంగా 3 నుంచి 5 స్ట్రాంగ్ గ్రౌండ్స్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్, స్ట్రక్చర్డ్ ఓరల్ ఆర్గ్యుమెంట్స్ ప్రిపేర్ చేయాలి. బెయిల్ కోర్టులో ఆర్గ్యుమెంట్స్ చాలా వేగంగా జరుగుతాయి. అందుకే స్ట్రక్చర్డ్ ఆర్గ్యుమెంట్స్ ఉండాలి. ఉదాహరణకు ఇలా ప్రారంభించవచ్చు. యువర్ ఆనర్, దిస్ ఈజ్ అన్ అప్లికేషన్ ఫర్ రెగ్యులర్ బెయిల్. ద అప్లికెంట్ హ్యాస్ బీన్ కస్టడీ సిన్స్. తర్వాత బ్రీఫ్గా విషయాలు చెప్పాలి. అలిగేషన్స్ నేచర్ చెప్పాలి. నెక్స్ట్, కస్టడీ అవసరం ఎందుకు లేదు, కీ లీగల్ గ్రౌండ్స్ చెప్పాలి. బెయిల్ కండిషన్ కంప్లీట్ చేయడానికి రెడీనెస్గా ఉండాలి. నెక్స్ట్, షార్ట్, క్లియర్, ఫోకస్డ్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఎఫెక్టివ్గా అవుతుంది. నెక్స్ట్, డాక్యుమెంట్స్ ప్రిపేర్గా రెడీగా పెట్టుకోవాలి. కోర్టుకు వెళ్లే ముందు అన్ని డాక్యుమెంట్స్ ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి. ఉదాహరణకు వకాల్తానామా, బెయిల్ అప్లికేషన్ కాపీ, నెక్స్ట్ అనెక్సరీస్ అండ్ అక్యూజ్డ్ ఐడి ప్రూఫ్ అండ్ అడ్రస్ ప్రూఫ్, ష్యూరిటీ డీటెయిల్స్. ఆర్గనైజ్డ్ కౌన్సిల్ని జడ్జెస్ ఎక్కువగా అప్రిషియేట్ చేస్తారు. హియరింగ్కి ముందు క్లయింట్తో మాట్లాడాలి. కోర్టులో ముందు క్లయింట్తో కొన్ని విషయాలు కన్ఫర్మ్ చేయాలి. ప్రేరల్ క్రిమినల్ కేసెస్ ఉన్నాయా, పాస్పోర్ట్ ఉందా, పర్మనెంట్ అడ్రస్ ఏది, ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ ఏమిటి. కోర్టులో అన్ఎక్స్పెక్టెడ్ ఫ్యాక్ట్స్ వస్తే కేసు వీక్ అవుతుంది. నెక్స్ట్, ప్రాసిక్యూషన్ అబ్జెక్షన్కి ముందే యాంటిసిపేట్ చేయాలి. ప్రాసిక్యూషన్ సాధారణంగా ఈ ఆర్గ్యుమెంట్ చేస్తుంది. అఫెన్స్ సీరియస్ అని, నెక్స్ట్ ప్రేరల్ క్రిమినల్ రికార్డు ఉందని, విట్నెస్కి థ్రెట్ ఉందని, ఇన్వెస్టిగేషన్ ఇంకా కంప్లీట్ కాలేదని. కాబట్టి వీటికి షార్ట్ రిబ్యూటల్ ఆర్గ్యుమెంట్స్ ముందే ప్రిపేర్ చేయాలి. కాబట్టి ఒక న్యూ అడ్వకేట్ బెయిల్ మ్యాటర్ ఆర్గ్యూ చేయాలంటే ఫ్యాక్ట్స్, లీగల్ ప్రొవిజన్, బెయిల్ గ్రౌండ్స్, డాక్యుమెంట్స్ ప్రిపరేషన్ ఇవన్నీ క్లియర్గా ఉండాలి. ఇలా ప్రిపేర్ అయితే బెయిల్ హియరింగ్లో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మరియు మంచి రిజల్ట్స్ వస్తాయి. మీకు బెయిల్ మ్యాటర్కు, చెక్ బౌన్స్ కేసెస్, లీగల్ నోటీస్ డ్రాఫ్టింగ్ గురించి మరిన్ని వీడియోలు కావాలంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.